హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చిన్న వీడియోతో వచ్చానండి. ఇదేంటంటే ప్యాంట్ సైడ్ జాయింట్లు నీట్గా ఎలా రావాలో చూద్దాము. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, అర్థమవుతుంది. చాలా చిన్న వీడియో పెట్టాను. అలాగే సైడు క్రాస్ కటింగ్ వస్తుంది అనమాట. ప్యాంట్కి మనం కట్ చేసుకునేటప్పుడు సైడ్ క్రాస్గా కట్ చేస్తాం కదా, అప్పుడు ఏమవుతుందంటే ఈ క్రాస్ వల్ల సాగుతుంది అనమాట. ఆ సాగినప్పుడు ఎగుడు దిగుడు అనేది కంపల్సరీ వస్తాయండి ప్యాంట్లకి మనం జాయింట్లు చేసుకున్నాక. ఇదిగోని చూసారా, ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఇలా ఈ విధంగా ఈ క్రాసులు అనేవి కొంచెం ఇంకా ఎక్కువే వస్తాయి చాలా మందికి. అలా ఎక్కువ వచ్చినప్పుడు కాళ్ళ కాడ చివర కుచ్చిళ్ళలా పెడతారు. అలా పెట్టకుండా మనం ఎలా జాయింట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. ముందు మనం ఆది ప్యాంట్ లూజ్ ఎంత కొలుసుకున్నామో దాని ప్రకారం చివర ఇలా కుట్టేసుకునండి. ఖర్చు ఎక్కువ ఉంచుకుని మనం పైకి వెళ్ళే కొలది ఖర్చు అనేది తగ్గించుకోవాలన్నమాట. ఎందుకంటే కిస్తాకాడ మనకు లూజ్ అనేది ఎంత ఉన్నా పట్టేద్ది కాబట్టి. అలాగే ఇప్పుడు మనం ఈ ఎగుడు దిగుడు ఎలా కవర్ చేసుకోవాలంటే ఈ ప్యాంట్ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మనం లూజ్ ఇచ్చుకుని కుట్టుకోవాలన్నమాట. కుట్టేటప్పుడు అలా కుట్టుకుంటూ ఇలా ఇక్కడ మనం సెంటర్ వరకు కుట్టుకుని ఇలా సైడ్కి తీసేసుకోవాలండి. ఇలా సైడ్కి తీసేసుకున్నాం అనుకో క్లాత్ అంతా కూడా మనకి ఇక్కడికి వచ్చేద్ది అనమాట. లూజ్ అనేది ఎక్స్ట్రా క్లాత్ మనకి ఎంత ఉంటుందో అంతా కూడా ఇక్కడ సెంటర్ దగ్గరకు వచ్చి ఆగిపోద్ది అనమాట. అప్పుడు మనకి ప్యాంట్ అనేది బాగా వస్తుంది. ఎగుడు దిగుడు ఉన్నా కూడా కింద కాళ్ళ దగ్గర కుచ్చిళ్ళ కనపడకుండా ఉంటుంది అనమాట. ఇక నేను జాయింట్ చేశాను కదండి, ఇలా ఈ విధంగా చేసుకుని చూడండి. ఈసారి చాలా బాగా వస్తుంది ప్యాంటు. అలాగే మనకి కొత్త వాళ్ళకి కూడా బాగా ఉపయోగపడుతుంది ఈ వీడియో. ఇంతే అండి, ఇలా జాయింట్ చేసుకుంటే సరిపోద్ది. ఒక పక్క కుట్టేసుకుని తీసేసుకుని మళ్ళీ మనం రెండో పక్క కూడా సేమ్ జాయింట్ అనేది వేసుకుని ఇలా సెంటర్కి తీసేసుకునండి. ఇప్పుడు ఇదే కుట్టు మీద మనం రెండో కుట్టు అనేది వేసుకోవాలన్నమాట. అప్పుడు ప్యాంట్ అనేది చాలా నీట్గా బాగా వస్తుంది. ఇలా కుట్టుకుని చూడండి ఈసారి కొత్త వాళ్ళు ఎవరైనా అయితే. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమన్నా డౌట్లు ఉంటే కామెంట్ పెట్టండి, నేను చెప్తాను. తెలుగులో పెట్టండి. టైలరింగ్ అనేది ఏ విధంగా నేర్చుకోవాలో కూడా వీడియోలు చేస్తానండి. అసలు టైలరింగ్ ముందు నేర్చుకునేటప్పుడు మనం ఎలా నేర్చుకోవాలో కూడా నేను చెప్తానండి. మీకు చాలా బాగా వివరంగా అర్థమయ్యేలా చెప్తానండి. ఇక్కడ నుంచి వీడియోలన్నీ కూడా మంచి మంచి వీడియోలన్నీ పెడతాను. చూసారుగా సైడ్ జాయింట్లు అనేవి ఏ విధంగా వేసుకోవాలో. ఇలా ఈ విధంగా వేసుకున్నామంటే చాలా పర్ఫెక్ట్గా నీట్గా వస్తుంది.